పేజ్ నెంబర్ 64లో క్లియర్ గా 63 64లో 63లో అధ్యక్ష, it is abundantly clear that the government has not considered the report of experts committee consisted under GORT number 28 dated 21/1/2015. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6 paragraph 3, barrage site on main river Godavari near Medigadda, Mahadevpur Mandal, Karimnagar Jilla. The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari River near Medigadda, Mahadevpur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. The site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari River. As per topo study, the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra site. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ గా ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్, తాడిచెర్ల కోల్ బ్లాక్, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible అని ఏమన్నారు. మేడిగడ్డ ఫీజిబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది. అయితే అధ్యక్ష, ఇంట్రెస్టింగ్ పాయింట్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్. ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ కూడా పిలిచింది. ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది, మీరు ఏం చెప్పింది అన్నారు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు ఘోష్ కమిషన్ ముందు పోయి చెప్తే, మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే, ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5, ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, Government of Telangana has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మేరకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్ లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2 June 2014, Director CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC
ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే, మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం, సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్లు? సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు. సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇది కమిషన్ సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఐ విల్ రీడ్ అవుట్. ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు. ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా, కమిషన్ నాకు వేసిన క్వశ్చన్, నేను ఇచ్చిన ఆన్సర్. ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్? ఇది నన్ను అడిగారు. ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ, నా ఆన్సర్స్ అవుతున్నా. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot be taken directly from Medigadda to Midmaner. I request to refer to para 3 on page 6 of the report of expert committee under GO 28 అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని XC 391 కింద జత చేయడం జరిగింది. సో నేను చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్ సాధ్యం కాదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ, ఇగో మీకు కూడా ఈ ఘోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు. ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్ కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని PCC కమిటీ అంటున్నాం. అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది.